ఏంటి పైథాన్ లో పాస్వర్డ్స్ ని ఈజీగా జనరేట్ చేయొచ్చా? ఎలా? చెప్తాను. దానికోసం ముందు నీకు 3 విషయాలు తెలియాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్‌ది కొన్ని క్యారెక్టర్స్ లో నుంచి రాండమ్ గా మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవటం. దానికోసం ఇంపోర్ట్ అని ఇచ్చి రాండమ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెటర్స్ ఈక్వల్ టు అని చెప్పి ABCDEFG అని ఇస్తున్నా ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి రాండమ్ డాట్ చాయిసెస్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ చాయిసెస్ ఫంక్షన్ లో లెటర్స్ అనే వేరియబుల్ ని ఇచ్చేస్తున్నా. కామా ఇచ్చి మనకి దీంట్లో నుంచి ఎన్ని కీస్ కావాలో అది K ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు 3 కీస్ వచ్చేసినాయి. ఇవి లిస్ట్ లాగా వస్తున్నాయి. దీన్ని కాస్త స్ట్రింగ్ లాగా చేసేయాలి. అదే సెకండ్ స్టెప్. దానికోసం జాయిన్ అనే ఫంక్షన్ ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేసి డాట్ అని ఇచ్చి జాయిన్ అని ఇస్తున్నా. ఈ జాయిన్ ఫంక్షన్ లోపల ఈ రాండమ్ అనేది మొత్తం ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు ఇంకా హ్యాపీగా 3 క్యారెక్టర్స్ రాండమ్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలా కొన్ని క్యారెక్టర్స్ కాకుండా A నుంచి Z వరకు అలాగే 0 నుంచి 9 వరకు అన్ని ఇవ్వచ్చు. దానికోసం స్ట్రింగ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. స్ట్రింగ్ డాట్ అని ఇచ్చి యాస్కీ అండర్స్కోర్ లెటర్స్ అని ఉంది. ఇది యూస్ చేసుకుంటే స్మాల్ a నుంచి Z వరకు అలాగే క్యాపిటల్ A నుంచి Z వరకు అన్ని లెటర్స్ అనే వేరియబుల్ లోకి వస్తాయి. ఒకసారి దీన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు వీటిలో నుంచి 3 లెటర్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం. అలాగే డిజిట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం డిజిట్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ డిజిట్స్ అని ఇస్తున్నా. దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. చూడు ఇక్కడ 0 నుంచి 9 వరకు వచ్చేసినాయి డిజిట్స్. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు క్యారెక్టర్స్ ని ఇక్కడ లెటర్స్ ఒకటే కాకుండా ప్లస్ అని ఇచ్చి డిజిట్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూద్దాం. చూడు ఇప్పుడు 3 క్యారెక్టర్స్ లో డిజిట్స్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ 3 కాదు, ఎగ్జాంపుల్ కి 8 అని ఇస్తే హ్యాపీగా 8 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తుంది. దాంట్లో లెటర్స్ నెంబర్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. దానికోసం ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, స్పెషల్ అండర్స్కోర్ క్యారెక్టర్స్ అని చెప్పి. దీంట్లో మనకు కావాల్సిన స్పెషల్ క్యారెక్టర్స్ ఏముంటాయో వాటిని ఇస్తున్నా. ఇప్పుడు వీటిని కూడా ఇక్కడ ఇద్దాం. ప్లస్ అని ఇచ్చి స్పెషల్ అండర్స్కోర్ క్యార్స్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడు జనరేట్ అయిన పాస్వర్డ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, అలాగే డిజిట్స్ కూడా ఉంటాయి. ఇలా పాస్వర్డ్స్ ని పైథాన్ లో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. నాకు ఒక డౌట్ ఉంది. పాస్వర్డ్ లో కొన్నిసార్లు నెంబర్స్ ఉండట్లేదు, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండట్లేదు. మరి పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు కనీసం ఒక స్పెషల్ క్యారెక్టర్ అన్న ఒక డిజిట్ అన్న ఉండాలి అని అడుగుతారు. అది ఎలా చేయాలి? అది నేను చెప్పాలి అంటే నీతో పాటు ఈ విషయాన్ని చాలా మంది తెలుసుకున్నారు. వాళ్ళతో కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయమని చెప్పు.